గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని ధ్యానిద్దామా? మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనము. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. ఇక్కడ వాక్యం చూసినట్లయితే ప్రభు చెప్తున్నాడండి ఒక చక్కని మాట. ఏంటంటే, వేషధారులారా అంటే పైకి మాత్రమే క్రైస్తవులం అనే పేరు పెట్టుకొని వారి లోపల ఎంతో క్రూరము, కుళ్ళు, కుతంత్రము, దేవునికి ఆయాసకరమైన మాటలు, పాపం నిండి ఉన్నది. కాబట్టి అక్రమంతో వారు ఉన్నారు. అందుకే ప్రభు అంటారు, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. పైకి శృంగారంగా కనబడుచున్నారు వెలుపల మీరు, కానీ లోపల చచ్చిన వారి ఎముకలలోని సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నారు మీరు అంటున్నాడు. అవునండి. కాబట్టి మనము ఆ రకంగా ఉండకుండా మనం చూసుకోవాలి. మన జీవితంలో మనము కూడా ఈ యొక్క దేవుడు పోల్చిన ఈ యొక్క సున్నము కొట్టిన సమాధి వలె మనం ఉన్నామా? చూసుకోండి. ప్రతిదినం మనం చూసుకోవాలి మన జీవితం ఎలా ఉంది. దేవుడు చెప్తున్నాడు ఈ మాట, ఇది నాకే వర్తిస్తుంది, ప్రభు ఇలా అంటున్నాడని మనం ప్రతిరోజు అనుకోవాలి. ఈ వాక్యం మనతోనే మాట్లాడుతుందా, లేకపోతే ఎలా ఉంది, నేను ఎలా ఉంటున్నాను నా జీవితం అని మనము మార్చుకోవాలండి. ప్రతిరోజు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మన జీవిత విధానాన్ని మార్చుకున్నట్లయితేనే ప్రభు మన జీవితంలోకి వస్తాడు, మనతో నివసిస్తాడు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, నాకు వలె నా మాటలు మీలో ఉన్న వేడల నా మీతో నేనుందును అంటున్నాడు, మీరు బహుగా ఫలిస్తానంటున్నాడు. కాబట్టి మనము ఇక్కడ వాక్యం చూస్తున్నట్లయితే, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. సమాధులు ఎలా ఉంటాయండి? పైకి సున్నం కొట్టినట్టు ఉంటాయి. సున్నం కొడతారు కదా మీరు, యాక్చువల్గా అందరూ చూస్తూ ఉంటారు సమాధులను. పైకి మాత్రము ఒక సున్నం కొట్టినట్లయితే పైకి తెల్లగా కనబడుతుంది, ఎంతో శృంగారంగా కనబడుతుంది. కానీ లోపల ఎలా ఉంటాయి, అందులో ఉన్న శవం ఎముకలతో కుళ్ళిపోయి ఉంటుందండి. కాబట్టి మనల్ని దానితో దేవుడు పోల్చాడండి. ఏ విధంగా మనం ఉంటున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు పోల్చిన విధానం కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క మాట చాలా స్పష్టంగా, క్లియర్గా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం ఆ విధంగా ఉన్నామా? మనం కూడా చచ్చిన వారి వలె ఉన్నామా? సమస్త కల్మషంతో నిండి ఉన్నామా? మన హృదయము, మన మనస్సు, మన ఆలోచన, మన తలంపులు, మన లోపల ఇలాంటి క్రూరమైన జీవితం మనలో ఉందా అండి? చూసుకోండి. అలా ఉంటే మనము సమాధిలో ఉన్న ఎముకలను, చచ్చిపోయిన వారిని చూడడానికి మనము అసహ్యపడతాం. అదేవిధంగా ప్రభు కూడా మనల్ని ఆ విధంగా పోలుస్తున్నాడు. కాబట్టి మనం ఆ రకంగా ఉండకుండా మనం సజీవంగా ఉన్నాం. కాబట్టి మన జీవితంలో దేవునికి ఇష్టమైన రీతిగా పరిశుద్ధంగా